హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే మార్చి నెల ఆసరా పెన్షన్స్కి సంబంధించి అలాగే 20,000 తక్షణ సహాయం గురించి అలాగే పెన్షన్ పెంపు ఎప్పుడు అనే దాని గురించి ఈ 3 విషయాలపై నేనైతే వీడియోలో చివరి వరకు అయితే చెప్తాను. ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఇక్కడ ఫస్ట్ విషయం వచ్చేసి మార్చి నెల ఆసరా పెన్షన్స్ గురించి అయితే చెప్తాను. మార్చి నెల ఆసరా పెన్షన్స్ అప్డేట్ అనేది ఇంకా కాలేదు. మనకి 25 లోపు అయితే అప్డేట్ అవ్వబోతున్నాయి. అలాగే మరి ఇక్కడ 20,000 తక్షణ సహాయం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక మనకి స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఒక పథకంని మనకు కొత్తగా ఇచ్చారు. NFDS అనే పథకం వచ్చింది. ఆ పథకం ద్వారా మనకి 20,000 అయితే తక్షణ సహాయం అందుతుంది. మరి దీనికి సంబంధించి అర్హత ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉండి 18 నుండి 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం 20,000 తక్షణ సహాయం అందిస్తోంది. దీనికి సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లకు మరియు ఎంపీడీఓలకు అప్పగించింది. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే NFDS అనే పథకం గురించి మీరు తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి అక్కడికంటే ఎక్కడికో అనుకోకండి, మున్సిపల్కి అయితే వెళ్ళండి. వెళ్ళి ఆ పథకం గురించి చెప్పండి, NFDS పథకం గురించి అడగండి. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే మీరు తెల్ల రేషన్ కార్డు ఉంటే మీరు అర్హులు. మీకు అలాగే ఏజ్ అనేది 18 నుండి 60 ఏళ్ళ లోపు ఉండాలి. వాళ్ళకి 20,000 అయితే వస్తాయి. మరి ఎలా పొందాలి అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వెంటనే దగ్గరలోని ఎంపీడీఓ లేదా మున్సిపల్ ఆఫీస్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో నామినీ పేరు ఉంటే నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. అలాగే ఇక్కడ పెన్షన్ల పెంపు ఎప్పుడైనా అయితే అడుగుతున్నారు. థర్డ్ పాయింట్ అన్నమాట. పెన్షన్ల పెంపు ఎప్పుడు అంటే ఆసరా పెన్షన్ల పెంపు మరో 2 నెలల్లో అంటే జూన్ నెలలోపు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంటే మనకి కొత్త ఆసరా పెన్షన్ల పెంపుపై అలాగే ఆసరా పెన్షన్ల పెంపుపై మరో 2 నెలలు అంటే జూన్ నెలలోపు మనకి పెంచే అవకాశం ఉంది. అలాగే దాని గురించి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీటింగ్స్ కూడా పెడతారు. మళ్ళీ వచ్చే ముందు పెన్షన్ పెంచే ముందు అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ గ్రూప్స్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.